పీఎం విద్యాలక్ష్మి పథకం, పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక గొప్ప పథకం. దీని ద్వారా ఎలాంటి హామీ, కొలాటరల్ లేదా గ్యారెంటర్ లేకుండా విద్యా రుణాలు అందిస్తారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. పూచీకత్తు అవసరం లేదు. 10 లక్షల వరకు రుణాలకు ఎలాంటి ఆస్తుల తాకట్టు లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేదు. పరిమితి లేని రుణ మొత్తం, కోర్సు ఫీజు, హాస్టల్, మెస్, ల్యాప్టాప్ మరియు ఇతర చదువుల ఖర్చులను ఒక 100% ఈ లోన్ కవర్ చేస్తుంది. కుటుంబ ఆదాయం 8 లక్షల రూపాయలు లోపు ఉన్న విద్యార్థులకు 10 లక్షల వరకు తీసుకునే లోన్లపై కోర్సు వ్యవధి మొరటోరియం కాలంలో 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. కుటుంబ ఆదాయం 4.5 లక్షల రూపాయలు లోపు ఉన్న విద్యార్థులకు PMUSP పథకం కింద కోర్సు కాలానికి పూర్తి వడ్డీ మినహాయింపు ఉంటుంది. అంటే మీకు కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు ఫీ అదనంగా 1 సంవత్సరం మొరటోరియం కలిపి మొత్తం 5 సంవత్సరాల వరకు వడ్డీపై పూర్తి మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత నుంచి బ్యాంకు అమలులో ఉన్న వడ్డీ రేటు ప్రకారం మీరు రుణంపై వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. సులభమైన తిరిగి చెల్లింపు. కోర్సు పూర్తయిన తర్వాత 1 సంవత్సరం వరకు మొరటోరియం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 5 లేదా 10, 15 ఏళ్లలోపు లోన్ తిరిగి చెల్లించవచ్చు. అర్హతలు, ఎలిజిబిలిటీ. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. టాప్ కాలేజీల్లో అడ్మిషన్. దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు IITs, IIMs, NITS మరియు టాప్ NIRF ర్యాంక్ ఉన్న కాలేజీలు లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్ పొంది ఉండాలి. ఆదాయ పరిమితి. లోన్ అందరికీ లభిస్తుంది, కానీ వడ్డీ సబ్సిడీ ప్రయోజనాలు మాత్రం పైన పేర్కొన్న ఆదాయ పరిమితులకు లోబడి ఉంటాయి. కావలసిన పత్రాలు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్. విద్యా అర్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల పత్రాలు. అడ్మిషన్ ప్రూఫ్, కాలేజీ అలాట్మెంట్ లెటర్ మరియు ఫీజు వివరాల పట్టిక. ఫీ స్ట్రక్చర్. ఆదాయ ధృవీకరణ పత్రం. వడ్డీ సబ్సిడీ పొందాలనుకునేవారు మీ సేవా అధికారిక కేంద్రాల ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం. హౌ టు అప్లై. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం. మొదటి భాగం. పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వెబ్సైట్ ఓపెన్ చేయండి. మొదట మీ కంప్యూటర్ లేదా మొబైల్లో అధికారిక వెబ్సైట్ PMVidyalakshmi.co ఎన్నో ఓపెన్ చేయండి. రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకోండి. హోంపేజీలో పైన కుడివైపున ఉన్న స్టూడెంట్ లాగిన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద కనిపించే రిజిస్టర్ క్రియేట్ అన్ అకౌంట్ బటన్ను నొక్కండి. వివరాలు నమోదు చేయండి. అక్కడ అడిగిన మీ ప్రాథమిక వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. విద్యార్థి పూర్తి పేరు మీ 10వ తరగతి మార్కుల జాబితా ప్రకారం ఉండాలి. పనిచేస్తున్న మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి. మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. ఖాతాను యాక్టివేట్ చేయండి. వివరాలన్నీ సబ్మిట్ చేశాక మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడికి ఒక OTP వస్తుంది. మీ ఈమెయిల్ ఓపెన్ చేసి ఆ OTP ఎంటర్ చేయండి. మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. రెండవ భాగం. లాగిన్ మరియు అప్లికేషన్ పూర్తి చేయడం. లాగిన్ అండ్ అప్లికేషన్. లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ యాక్టివేట్ అయ్యాక మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి మీ ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ హోమ్ స్క్రీన్లో ఉన్నాం. ఇక్కడ మీ స్టూడెంట్ నేమ్ కనిపిస్తుంది. దాని కింద వ్యూ బ్యాంక్ లోన్ స్కీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వ్యూ బ్యాంక్ లోన్ స్కీమ్స్ సెక్షన్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక బ్యాంక్ను సెలెక్ట్ చేయాలి. నేను ఉదాహరణకు కెనరా బ్యాంక్ను సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ SBI, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి మరెన్నో బ్యాంకులు కూడా కనిపిస్తాయి. మీకు నచ్చిన లేదా మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంక్ను ఎంచుకోవచ్చు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ROI అంటే వడ్డీ రేటు. ఈ స్కీమ్లో సుమారు 6.75% నుండి 8.25% వరకు వడ్డీ రేటు ఉంటుంది. ఇది పీఎం విద్యాలక్ష్మి హైయర్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్. ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక విద్యా రుణ పథకం. ఇక్కడ మీరు గమనిస్తే రీపేమెంట్ పీరియడ్ గరిష్టంగా 15 సంవత్సరాలు. మొరటోరియం పీరియడ్
కోర్సు వ్యవధి సి అదనంగా 1 సంవత్సరం. ఉదాహరణకు బీటెక్ 4 సంవత్సరాల కోర్సు అయితే 4 సంవత్సరాలు సి 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ తర్వాత మాత్రమే లోన్ చెల్లించడం ప్రారంభించవచ్చు. క్లోజింగ్ ఛార్జెస్ లేవు. ప్రిపేమెంట్ ఛార్జెస్ లేవు. అంటే మీరు ముందుగానే లోన్ మొత్తం చెల్లించినా ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. కంట్రీ ఇండియా. ఈ విధంగా ఈ పేజీలో పిఎం విద్యాలక్ష్మి లోన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఒకే చోట చూడవచ్చు. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేయడానికి ఇక్కడ ఎడమవైపు కనిపిస్తున్న అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్ అనే ఆప్షన్పై క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేసే పేజీలోకి వచ్చాం. ఇక్కడ ముందుగా ఆధార్ ఆథెంటికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మన స్టూడెంట్ ఆధార్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఇప్పుడు మనం స్టూడెంట్ గార్డియన్ డీటెయిల్స్ పేజీలోకి వచ్చాం. ఇక్కడ స్టూడెంట్ మరియు పేరెంట్ లేదా గార్డియన్ వివరాలు 2 కాలమ్స్లో కనిపిస్తున్నాయి. ముందుగా స్టూడెంట్ వివరాల్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. టైటిల్ విద్యార్థి టైటిల్ను సెలెక్ట్ చేయాలి. నేమ్ విద్యార్థి పేరు, ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, వృత్తి. ఇదే విధంగా పక్కన పేరెంట్, గార్డియన్ లేదా స్పౌస్ వివరాలు కూడా అవసరమైన చోట నమోదు చేయాలి. తర్వాత ఆధార్ అడ్రస్ ఉంటుంది. ఆధార్లో ఉన్న చిరునామా ఇక్కడ కనిపిస్తుంది. ఆధార్ చిరునామా కాకుండా వేరే కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటే కింద కమ్యూనికేషన్ అడ్రస్లో మార్చుకోవచ్చు. రౌండ్ పుష్ పిన్ కమ్యూనికేషన్ అడ్రస్. ఇక్కడ అడ్రస్ లైన్ 1 ముందుగా 10th మార్క్స్ ఇన్ పర్సెంటేజ్. ఇక్కడ విద్యార్థి 10వ తరగతిలో వచ్చిన శాతాన్ని నమోదు చేయాలి. ఇది 100 కంటే ఎక్కువ ఉండకూడదు. తర్వాత 10వ తరగతి చదివిన స్కూల్ పేరు నమోదు చేయాలి. కింద ఉన్న క్లిక్ హియర్ ఫర్ స్కూల్ డీటెయిల్స్ ద్వారా స్కూల్ వివరాలను కూడా ఎంటర్ చేయవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ అవైలింగ్ ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ చదువు కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నామో సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ 12వ తరగతి లేదా డిప్లొమాలో వచ్చిన శాతాన్ని నమోదు చేయాలి. దాని కింద ఇంటర్ లేదా డిప్లొమా ఇన్స్టిట్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు 12వ తరగతి చదివితే 12 ఎత్ స్కూల్, డిప్లొమా అయితే డిప్లొమా ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీ అత్యధిక విద్యా అర్హతను సెలెక్ట్ చేయాలి. దాని కింద హైయెస్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ పర్సెంటేజ్ ఉంటుంది. మీ అత్యధిక విద్యా అర్హతకు సంబంధించిన మార్కుల శాతాన్ని ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత డిసేబిలిటీ డీటెయిల్ అనే సెక్షన్ ఉంటుంది. ఇందులో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనే ఆప్షన్ ఉంది. మీకు వర్తిస్తే ఎస్, వర్తించకపోతే నో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది. అంటే విద్యార్థి తండ్రి, తల్లి మరియు భార్య లేదా భర్త ఉంటే వారి ఆదాయాన్ని కలిపి కుటుంబ వార్షిక ఆదాయాన్ని నమోదు చేయాలి. తర్వాత పాన్ వివరాలు ఉంటాయి. ఇక్కడ పాన్ నంబర్ నమోదు చేసి పక్కన ఉన్న వెరిఫై పాన్ బటన్ పై క్లిక్ చేసిను వెరిఫై చేయాలి. పేరెంట్ లేదాకు సంబంధించిన పాన్ వివరాలు ఉంటే వాటిని కూడా సంబంధిత కాలంలో నమోదు చేసి వెరిఫై పాన్ చేయాలి. ఇప్పుడు మనం ప్రెజెంట్ బ్యాంకర్ డీటెయిల్స్ అనే సెక్షన్లోకి వచ్చాం. ఇక్కడ విద్యార్థి మరియు పేరెంట్ లేదా గార్డియన్కు సంబంధించిన ప్రస్తుత బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మన బ్యాంక్ బ్రాంచ్కు సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ను నమోదు చేయాలి. కింద ఉన్న క్లిక్ హియర్ ఫర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ద్వారా కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ను తెలుసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ నేమ్. ఇక్కడ మన బ్యాంక్ పేరు నమోదు చేయాలి. దాని కింద బ్రాంచ్ నేమ్, మనం ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ పేరును నమోదు చేయాలి. తర్వాత అకౌంట్ టైప్ ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ ఖాతా రకాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఎస్బి, ఓడి అకౌంట్ నంబర్, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ను నమోదు చేయాలి. చివరగా వెదర్ రిలేటెడ్ టు చైర్మన్, డైరెక్టర్స్, ఎంప్లాయీ ఆఫ్ అవర్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ బ్యాంక్స్ అని అడుగుతుంది. అంటే మన కుటుంబంలో ఎవరైనా బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్ లేదా బ్యాంక్ ఉద్యోగితో సంబంధం ఉందా అని అడుగుతోంది. మీకు వర్తించే ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. అన్ని బ్యాంక్ వివరాలను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసి తదుపరి దశకు వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే సక్సెస్ అని మెసేజ్ వచ్చింది. అంటే మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ విజయవంతంగా సేవ్ అయింది. ఇప్పుడు క్లోజ్ మీద క్లిక్ చేసి తర్వాతి వివరాలను పూర్తి చేద్దాం. ఇప్పుడు మనం కోర్స్ డీటెయిల్స్ సెక్షన్లోకి వచ్చాం. ఇక్కడ మన కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి. ముందుగా వెదర్ అండర్ మెరిట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అని అడుగుతుంది. అంటే
మన అడ్మిషన్ మెరిట్ ద్వారా వచ్చిందా, మేనేజ్మెంట్ కోటా ద్వారా వచ్చిందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ మన కోర్సు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే మన కోర్సు ప్రారంభమైన తేదీని నమోదు చేయాలి. దాని కింద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఉంటుంది, అంటే మన కోర్సు పూర్తయ్యే తేదీని నమోదు చేయాలి. స్కూల్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లోకి వస్తే ముందుగా నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లేదా కాలేజ్. ఇక్కడ మనం చదువుతున్న కాలేజీ లేదా యూనివర్సిటీ పేరు నమోదు చేయాలి. కింద క్లిక్ హియర్ ఫర్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఉంది. దాని ద్వారా ఇన్స్టిట్యూట్ వివరాలను ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లిస్ట్ ఆఫ్ పిఎం విద్యాలక్ష్మి ఇన్స్టిట్యూట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే పిఎం విద్యాలక్ష్మి పథకానికి సంబంధించిన అర్హత ఉన్న విద్యాసంస్థల జాబితాను చూడవచ్చు. మన కాలేజీ లేదా యూనివర్సిటీ ఈ లిస్ట్లో ఉందో లేదో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నది ఇన్స్టిట్యూట్స్ ఎలిజిబుల్ ఫర్ పిఎం విద్యాలక్ష్మి లోన్ అనే లిస్ట్. ఇక్కడ ఏఐషీ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్, స్టేట్, మేనేజ్మెంట్ అనే వివరాలు కనిపిస్తున్నాయి. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన విద్యా సంస్థలను ఇక్కడ చూడవచ్చు. తర్వాత నేమ్ ఆఫ్ ద కోర్స్. ఇక్కడ మనం చదువుతున్న కోర్సు పేరు నమోదు చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ నంబర్ కూడా ఉంది. ఇది అబ్రాడ్కు మాత్రమే వర్తిస్తుంది. మనం ఇండియాలో చదువుతున్నట్లయితే ఇది అవసరం లేదు. మనీ బ్యాక్ కాస్ట్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు కింద కాస్ట్ ఆఫ్ కోర్స్ అనే ముఖ్యమైన సెక్షన్ ఉంది. ఇక్కడ మన కోర్సు వ్యవధిని ముందుగా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం అయ్యే ఖర్చులను ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 ఇలా నమోదు చేయాలి. ఇందులో ట్యూషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, బుక్స్ అండ్ స్టేషనరీ, ఎక్విప్మెంట్ లేదా కంప్యూటర్, హాస్టల్ ఎక్స్పెన్సెస్, సండ్రీస్ లేదా ట్రావెల్ వంటి ఖర్చులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు అవుతుందో సంబంధితలో నమోదు చేయాలి. చివర్లో టోటల్ అమౌంట్ ఆటోమేటిక్గా లెక్కించబడుతుంది. కాబట్టి ఫీ స్ట్రక్చర్ మరియు కాలేజీ ఇచ్చిన అధికారిక ఫీజు వివరాలను చూసుకుని ఈ మొత్తాలను సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం స్టూడెంట్ డిక్లరేషన్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ మొదటగా ఉన్న చెక్ బాక్స్లో మన అప్లికేషన్లో ఇచ్చిన సమాచారాన్ని విద్యా రుణం మరియు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్కు మనం అర్హులమా లేదా అని చెక్ చేయడానికి ఉపయోగించడంపై మనకు అభ్యంతరం లేదని అంగీకరించాలి. ఇక్కడ ఐ అగ్రీ మరియు ఐ డిసగ్రీ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఈ నిబంధనలకు అంగీకరిస్తే ఐని సెలెక్ట్ చేయాలి. అలాగే పై చెక్ బాక్స్ను కూడా టిక్ చేయాలి. అన్నీ సరిగ్గా సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసి తదుపరి దశకు వెళ్దాం. ఇప్పుడు మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ సెక్షన్కి వచ్చాం. ఇక్కడ మన ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్కు అవసరమైన డాక్యుమెంట్స్ను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రతి డాక్యుమెంట్ సైజు 200 కిలోబైట్ కంటే తక్కువగా ఉండాలి. సిస్టమ్ జేపీజీ, పిఎన్జీ మరియు పీడీఎఫ్ ఫార్మాట్లను మాత్రమే అంగీకరిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్ చూద్దాం. 10 ఎత్ మార్క్ షీట్ 10వ తరగతి మార్కుల మెమోనులో అప్లోడ్ చేయాలి. 12 ఎత్ డిప్లొమా మార్క్ షీట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా మార్కుల మెమోను అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ టు ద కోర్స్ కాలేజీలో అడ్మిషన్ పొందినట్లు చూపించే అడ్మిషన్ లెటర్ లేదా సంబంధిత పత్రాన్ని అప్లోడ్ చేయాలి. షెడ్యూల్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద కోర్స్ కాలేజీ ఇచ్చిన కోర్స్ ఫీ స్ట్రక్చర్ లేదా ఖర్చుల వివరాల పత్రాన్ని అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇష్యూడ్ బై పబ్లిక్ అథారిటీ ప్రభుత్వ అధికారి లేదా అధికారిక సంస్థ జారీ చేసిన ఇన్కమ్ను అప్లోడ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇష్యూడ్ బై కాలేజ్ అథారిటీ కాలేజీ నుంచి ఇన్కమ్ ప్రూఫ్ ఇచ్చి ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. అప్లికెంట్ ఫోటో విద్యార్థి ఫోటోను జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. పేరెంట్ ఫోటో తల్లిదండ్రుల ఫోటోను అప్లోడ్ చేయాలి. కోఆబ్లిగెంట్ ఫోటో వర్తిస్తే కోఆబ్లిగెంట్ లేదా గరంటర్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ ఇక్కడ ముందుగా మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ రకాన్ని సెలెక్ట్ చేసి సంబంధిత డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. ప్రతి డాక్యుమెంట్ను చూస్ ఫైల్ ద్వారా ఎంచుకుని దాని పక్కనే ఉన్న అప్లోడ్ బటన్పై క్లిక్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడెడ్ డాక్యుమెంట్స్ కాలంలో అది కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్ తప్పుగా అప్లోడ్ అయితే రీఅప్లోడ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ అప్లోడ్ చేయవచ్చు.
అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా అప్లోడ్ చేసిన తర్వాత చివర్లో ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసి తదుపరి దశకు వెళ్దాం. ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాం. ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్ టు అప్లై లోన్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ముందుగా ఇక్కడ మన స్టూడెంట్ ఐడి, అప్లికేషన్ ఐడి కనిపిస్తాయి. అలాగే ఎలిజిబుల్ లోన్లో పిఎం విద్యాలక్ష్మి లోన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మన అప్లికేషన్కు సంబంధించిన ప్రివ్యూ ఫామ్ మరియు డౌన్లోడ్ ఫామ్ కూడా ఉన్నాయి. అవసరమైతే వీటిని ఓపెన్ చేసి మనం ఇచ్చిన వివరాలన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద సెలెక్ట్ బ్యాంక్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం లోన్ కోసం అప్లై చేయాలనుకుంటున్న బ్యాంక్ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్లో మనకు కావాల్సిన బ్యాంక్ బ్రాంచ్ లొకేషన్ను ఎంటర్ చేయవచ్చు. లేదా కింద ఉన్న బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి ద్వారా కూడా బ్యాంక్ బ్రాంచ్ను వెతుక్కోవచ్చు. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి పై క్లిక్ చేస్తే సంబంధిత బ్రాంచ్ వివరాలు వస్తాయి. బ్యాంక్ మరియు బ్రాంచ్ వివరాలు సరిగ్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివర్లో ఉన్న ఫైనల్ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మాత్రం స్టూడెంట్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్, లోన్ అమౌంట్, డాక్యుమెంట్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ మరోసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ బ్యాంకు ప్రాసెసింగ్ కోసం వెళ్తుంది. అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ను పిఎం విద్యాలక్ష్మి పోర్టల్లో ట్రాక్ లోన్ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన విద్య, ఎడ్యుకేషన్ లోన్స్ మరియు ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుగులో తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.